మనలో చాలామంది జీవితాన్ని వేగంగా గెలవాలని కోరుకుంటారు. వేగంగా రిజల్ట్ రావాలి, వేగంగా గుర్తింపు రావాలి, వేగంగా ఎదగాలని కోరుకుంటారు. కానీ మర్చిపోతున్నాం, ఎవరు ముందుగా గెలిచారన్నది కాదు, ఎవరు చివరికి నిలిచారు అన్నదే గొప్పది. ఈ గోప్యత గల శక్తి పేరు ఓర్పు. ఓర్పు అంటే వెనకబడిపోవడం కాదు, ఓర్పు అంటే ఎదిరీదకపోవడము కాదు. ఓర్పు అంటే మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని, నిశ్శబ్ద ధైర్యాన్ని, సహనాన్ని భయపడకుండా నిలబెట్టుకోవడం. ఒక విత్తనం నేలలో పడిన తర్వాత తన చుట్టూ చీకటి మాత్రమే ఉంటుంది, తాపం, ఒత్తిడి, ఒంటరితనం. కానీ విత్తనానికి ఓర్పు ఉంటే ఒక మొలకగా పుట్టి చెట్టుగా పెరిగి పలు జీవాలకు నీడనిస్తుంది. అలాగే మన జీవితంలోనూ పరీక్ష ఫెయిల్ అయినప్పుడు ఓర్పు ఉంటే విజయం మనదే. ప్రేమలో బాధపడ్డా మనకు నిజమైన ప్రేమ దొరుకుతుంది. ఉద్యోగం రాకపోయినా మన శ్రమ వృధా కాదు. ఒక్కసారి ఓర్పుతో జీవించడం నేర్చుకుంటే విజయాల కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఓర్పు అంటే మాటలు లేని శక్తి. ఓర్పు అనేది మనం ఎంత మంచి వ్యక్తులమో చూపించే బలమైన ప్రమాణం. ఈ రోజుల్లో మనం చాలా త్వరగా స్పందిస్తాం. ఒక్కసారి తప్పు జరిగిందంటే కోపం, నెమ్మదిగా ఫలితం వచ్చినా నిరాశ. కానీ ఓర్పు ఉన్నవాడు మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతాడు, ఎన్ని టెన్షన్స్ ఉన్నా శాంతిగా ఊపిరి తీసుకుంటాడు. ఎందుకంటే అతనికి తెలుసు, సమయం తీసుకుంటేనే పెద్ద మార్పులు సాధ్యమవుతాయని. ఈ వీడియోలో ఓర్పు అంటే ఏమిటి, జీవితంలో ఓర్పు ఎందుకు అవసరం, మనం ఓర్పును ఎలా అలవరుచుకోవాలి, ఎలా మన జీవన విధానంలో మార్పు తెస్తుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనందరికీ ఓర్పు కోల్పోయిన తర్వాత రీగ్రెట్గా ఫీల్ అయిన సందర్భాలు జీవితంలో ఉండే ఉంటాయి. అలా మీకు ఎప్పుడైనా ఓర్పు లేకపోవడం వల్ల ఏదైనా కోల్పోయిన అనుభవం ఉందా? అలాగే మీ జీవితంలో మీరు చూసిన అత్యంత ఓర్పు ఉన్న వ్యక్తి ఎవరు? వీటి గురించి తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా వీడియోస్ని ఫాలో అవ్వచ్చు. ఒక చిన్న స్టోరీతో వీడియోలోకి వెళ్దాం. ఒక గురువు దగ్గరకు జ్ఞానోపదేశం కోసం ఒక శిష్యుడు చేరాడు. శిక్షణలో భాగంగా అందమైన ఇల్లు కట్టే పనిని అప్పగించాడు. గురువు చెప్పినట్లు ఇల్లు కట్టిద్దామా అంటే ఇలా కాదు అలా అంటూ ఎన్నో మార్పులు చేయిస్తున్నారు గురువు. శిష్యుడికి రాళ్ళు మోసి మోసి అతని శరీరం అంతా పుండ్లు పుండ్లయ్యింది. నీరసించిపోయాడు. ఆ పని మీద శ్రద్ధ నిలపలేకపోతున్నాడు. అంతలో వేరే ఊరు నుండి గురువుగారి శిష్యులు వచ్చారు. వారు గురువుగారికి కొన్ని బహుమతులు, తినుబండారాలు తెచ్చారు. అందులో ఒక శిష్యుడు అందమైన కూజాను గురువుగారికి బహుమానంగా తెచ్చాడు. ఇల్లు కట్టే శిష్యుడికి ఆ కూజ బాగా నచ్చింది. రంగులతో అద్దబడి చాలా అందంగా ఉంది. ఇంతలో అందమైన కూజ శిష్యుడితో మాట్లాడడం మొదలుపెట్టింది. నేను ఇంత అందంగా ఎలా తయారయ్యానో చెబుతాను విను అంటూ, మా అమ్మఒడిలో బంకమట్టిగా నేను చెరువు గట్టున ఉండగా ఒక కుమ్మరి వచ్చి గుణపంతో పొడిచి పొడిచి నన్ను మా అమ్మ ఒడి నుండి వేరు చేసి తన బండిలో వేసుకుని బయలుదేరాడు. అయ్యా, నన్ను ఏం చేస్తున్నావు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడగగా, కాస్త ఓర్చుకో అన్నాడు. నా మీద నీళ్లు పోసి కాళ్ళతో బాగా తొక్కుతూ ఉంటే నొప్పిగా ఉందయ్యా, నన్ను ఏం చేస్తున్నావు అని అడిగాను. దానికి ఆ కుమ్మరి కాస్త ఓర్చుకో అన్నాడు. నన్ను ఓ చట్రం మీద వేసి గిర్రున తిప్పుతూ ఉంటే అయ్యా కళ్ళు తిరుగుతున్నాయి, నన్ను ఏం చేస్తున్నావు అని అడిగితే కాస్త ఓర్చుకో అన్నాడు. తన చేతులతో తన ఇష్టం వచ్చినట్లు నన్ను అదుముతూ ఉంటే అడిగాను, అయ్యా నన్నేం చేస్తున్నావు అని. కాస్త ఓర్చుకో అన్నాడు. చివరికి ఒక మట్టి కూజాగా నన్ను తయారు చేసి ఎండలో పెట్టాడు. అయ్యా అనే లోపే కాస్త ఓర్చుకో అన్నాడు. ఎండిన తర్వాత నన్ను నిప్పుల కొలిమిలో పెట్టి కాల్చాడు. అయ్యా నన్నెందుకు ఇలా కాలుస్తున్నావు, మంటను తట్టుకోలేకపోతున్నాను అంటే కాస్త ఓర్చుకో అన్నాడు. మళ్ళీ నా ముఖానికి ఏవేవో రంగులు పూస్తుంటే అయ్యా ఏంటి నా ముఖానికి ఇది అంటే కాస్త ఓర్చుకో అన్నాడు. చివరికి నన్ను తీసుకెళ్ళి అద్దం ముందు పెట్టాడు కుమ్మరి. ఇంత అందంగా తయారయ్యానా అని నన్ను నేను నమ్మలేకపోయాను. కుమ్మరి మహా గొప్పవాడు. అతడు చేసే ప్రతి గాయం, అతడు పెట్టే ప్రతి కష్టం, అతను పెట్టే ప్రతి పరీక్షకు నేను ఓర్చుకోవడం వల్లే నేనింత అందంగా తయారయ్యాను. ఓర్పు నాకు నొప్పినిచ్చింది, తర్వాత ఒక రూపం ఇచ్చింది. నీకు నీవు కాకుండా ఇతరుల కోసం జీవించే పాత్రవవుతావు, నీ జీవితం చరితార్థమవుతుంది అని కుమ్మరి చెప్పాడు. శిల్పి యొక్క ఉలుపోటును భరించలేని రాయి శిల్పం కాలేదు, గురువు పరీక్ష పోటును భరించలేని శిష్యుడు జ్ఞాని కాలేడు అన్నది. కూజ చెప్పేది విన్న శిష్యుడికి కంట్లో నీళ్లు తిరిగాయి. వెంటనే రాత్రి అని కూడా చూడకుండా తిరిగి వెళ్ళి మళ్ళీ ఇల్లు కట్టే పని మొదలుపెట్టాడు శ్రద్ధగా. ఇల్లు కట్టే పనిలో విజయం సాధించి గురువుకు అప్పగించాడు.
గురువు జ్ఞానోపదేశం ఇచ్చి తిరిగి ఆ ఇంటిని శిష్యుడికి బహుమతిగా ఇచ్చాడు. ఓర్పు అంటే తలదించుకొని నిశ్శబ్దంగా కూర్చొని ఉండటం కాదు. ఓర్పు అంటే తిట్టినవాడిని తిట్టకపోవటము కాదు. కష్టాల్లోనూ ధైర్యంగా నిలబడటం, తట్టుకొని నిలిచే శక్తి కలిగి ఉండటం ఓర్పు. ఓర్పు అనేది ఒడిదుడుకుల వలయాల్లో మనం తడబడకుండా, మన నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మన శక్తిని నిలబెట్టుకునే ఒక నిశ్శబ్ద శక్తి. ఓర్పు అంటే మనసుని నియంత్రించగలిగే శక్తి. జీవితంలో ఎదుగుదల అనేది వెంటనే రాదు. అది నెమ్మదిగా ఓర్పుతోనే వస్తుంది. ఎవరూ మనం ఎక్కడున్నామో గుర్తించరు. కానీ ఓర్పుగా ముందుకు వెళ్తే ఒకరోజు మన కృషి అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. ఓర్పు ఉన్నవాడి చరిత్ర ఆలస్యంగా రాయబడుతుంది, కానీ శాశ్వతంగా నిలుస్తుంది. మీ ముందున్న తలుపు ఓపెన్ కావడానికి కొద్దిగా నెట్టాలి. మీరు దూకుడుగా తన్నితే దెబ్బతినేది తలుపు కాదు, మీరే. కానీ ఓర్పుగా సరైన టైం కోసం ఎదురు చూస్తే అవకాశం తలుపు తానే తెరుస్తుంది. కొడుకు మొక్క నాటి, నాన్న ఈ చెట్టు ఎప్పటికి పెద్దదవుతుంది అని అడిగాడు. తండ్రి నవ్వుతూ చెప్పాడు, నీరు ఒక్కటే పోస్తే ఆ చెట్టు పెరగదు. దానికి కావాల్సింది కాలం, ఎండ, వాన, వాటితో పాటు ఓర్పుగా వేచి ఉండడం. అలాగే ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. ఓర్పు లేకపోతే మంచి సంబంధాలు కోల్పోతాం. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మనల్ని దోషులుగా నిలబెడతాయి. మానసిక ఒత్తిడులు పెరుగుతాయి. కోపం, అసహనం, తొందర ఇవి శత్రువులు కాదు, కానీ అవి మన మీద విజయం సాధిస్తే మన జీవితాన్ని చిందరవందర చేస్తాయి. ఓర్పు, సహనం మాత్రమే మనల్ని గెలిపించే ఆయుధాలు. ఓర్పు కోల్పోతే సర్వస్వము కోల్పోతాము. ఆకులు రాలిన చెట్టు వర్షం కోసం ఓర్పుతో ఎదురు చూస్తుంది, మళ్ళీ చిగురిస్తుందని. అలాగే ఓడిపోయిన ఓర్పుతో మళ్ళీ మొదలు పెట్టండి. గెలిచి తీరుతారు. గెలిచే వరకు ఓర్పుతో పోరాటాన్ని కొనసాగించండి. ఓర్పు, నేర్పు బండి చక్రాల వంటివి. అందుకే ఓర్పుతో నేర్పుగా ముందుకు సాగాలి. ఒక పక్షి గూడు కట్టుకోవడానికి ఒకేసారి పుల్లలు తీసుకురాదు. పక్షికి తెలుసు, ఒక్కో పుల్లను నోటితో పట్టుకుని తీసుకువస్తేనే గూడు ఏర్పడుతుందని. అందుకోసం చాలా రోజులు కష్టపడుతుంది. ఓపికగా కష్టపడితేనే పక్షికి అందమైన గూడు తయారవుతుంది. పక్షి ఓర్పు ఫలితమే అందమైన గూడు. ఓటమిని ఓడించేందుకు కావాల్సింది ధైర్యంతో పాటు ఓర్పు. ఓర్పులోని మనిషి నూనె లేని దీపం వంటివాడు. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలి. భూమిని చూసి ఓర్చుకోవడం నేర్చుకోవాలి. చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకోవాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి వారి సుగుణాలను నేర్చుకోవాలి. ఓర్పు లేకపోతే మనకు జరిగే నష్టాలు ఎలా ఉంటాయంటే, కోపంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాంతం బాధిస్తాయి. ఆత్మవిశ్వాసం కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది. సంబంధాలు చెడిపోతాయి. ఒత్తిడి, డిప్రెషన్కి గురవుతాము. తక్షణ ఫలితాల కోసమే పరితపిస్తాము. దీర్ఘకాలిక ప్రయోజనాలు కోల్పోతాము. ఓర్పును ఎలా అలవర్చుకోవాలంటే, రోజు కొద్దిసేపు ధ్యానం చేయడం, మీ భావాలను పేపర్ మీద రాయడం, ఏదైనా ఒక విషయం జరుగుతుంటే వెంటనే స్పందించకుండా 10 సెకండ్లు ఆగి ఆలోచించటం, మన మనస్సు మీద విశ్వాసం పెంచడం, ధైర్యాన్ని పెంచుకోవడం, ప్రతిరోజు ఓర్పుతో చిన్న పని చేయడం, బిగ్గరగా స్పందించకుండా ఉండడం. ఒక పుస్తకం చదవాలంటే ఓర్పు, ఒక జీవితం గెలవాలంటే ఓర్పే కావాలి. ఇప్పటి వరకు మనము ఓర్పు గురించి మాట్లాడుకున్నాం, కథలతోనూ, జీవితాలతోనూ, పరమార్థంతోనూ. ఓర్పు అనేది మనపై ఎవరూ ఎత్తిచూపని శక్తి. మనం మాత్రమే దాన్ని చూస్తాం, మనం మాత్రమే దాన్ని భావిస్తాం, మనం మాత్రమే దానివల్ల మారిపోతాం. ఓర్పున్న వాడికి సమయం ఒక ఆయుధం. అతడు రేపటి మీద నమ్మకం పెంచి ఈరోజు ప్రయత్నిస్తాడు. నిజంగా ఓర్పున్న వాడిని ఆపే శక్తి ఈ ప్రపంచంలో లేదు. ఎందుకంటే అతనికి సమయం మీద నమ్మకం ఉంది, తనపై విశ్వాసం ఉంది, తన మార్గంపై ఓర్పు ఉంది. జీవితంలో ఏ కష్టం ఎదురైనా ఎదురు చూసే శక్తిని పెంపొందించుకోండి. మీరు పొందలేని దానిపై బాధపడకుండా, మీరు పొందాల్సిన దాన్ని కోల్పోకుండా ఓర్పుగా ముందుకు వెళ్ళండి. ఓర్పు అనేది తక్షణంగా విజయం ఇవ్వదు, కానీ శాశ్వతంగా నిలిచే జీవితాన్ని ఇస్తుంది. కోపం వస్తే స్పందించకండి, ఓర్పుతో ఊపిరి తీసుకోండి. ఓటమి ఎదురైతే తిరిగి ప్రయత్నించండి, అదే నిజమైన ఓర్పు. ఫలితం ఆలస్యమైతే నిశ్శబ్దంగా ఎదురు చూడండి, సమయం మీ వైపే ఉంటుంది. మీ ఓర్పే మీ జ్ఞానం, మీ విజయం, మీ నిజమైన శక్తి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.